ఫ్రెండ్స్, రాష్ ప్రోటోకాల్ వరల్డ్ వైడ్ మీడియా. మనకేంటంటే తెలంగాణ నుంచి చూసుకుంటే మనకు పుట్టి పెరిగింది ఇక్కడే. వేరే రాష్ట్రానికి పోయి ఒక ఉపాధి అనేది మనకు తెలియని సందర్భంలో మనం జీవనం కొనసాగించుకుంటున్నాం. మరి మీరు మనం తెలంగాణ కార్మికులు ఎంతమంది ఉన్నామో, అది భవన నిర్మాణ కార్మికులు కానీ ఏ వృత్తి కార్మికులైనా పర్లేదు, అందరికీ రైట్స్ ఉన్నాయి, అందరికీ హక్కులు ఉన్నాయి. వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మనకు ధరలు తగ్గించి మరి మన నోటికాడి బుక్కలు లాక్కుంటుంటే మీకేమనిపించడం లేదా? ఒక తెలంగాణ యూట్యూబర్స్ కానీ, తెలంగాణ ప్లంబర్స్ కానీ, తెలంగాణ పెయింటర్స్ కానీ, తెలంగాణ కార్పెంటర్స్ కానీ, ప్రతి ఒక్క వృత్తిలో ఉన్న అందరికి సోదరులు కొందరికి నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే నేను ఒక కార్పెంటర్ని, ఒక పెయింటర్ని. నా ప్రొఫెషన్ ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ని. నా ప్రొఫెషన్ అది. వృత్తిపరంగా మాత్రం కార్పెంటర్ అండ్ పెయింటింగ్ వర్క్ చేస్తున్నాను అట్లా. కాబట్టి మీకు కూడా వృత్తిపరంగా ఉంటుంది, ప్రొఫెషనల్గా ఉంటుంది, కాదంటలేదు. తెలంగాణలో ఉన్నవారికి ఎన్ని రోజులు అని చెప్పి వృత్తి లేకుండా ఖాళీగా ఉందాము. రెంటు విషయం కానీ, చిట్టి విషయం కానీ, పిల్లల స్కూల్ విషయం కానీ, ఒక 30 రోజుల నుంచి నేను ఖాళీ ఉంటే నాకు ఇబ్బంది ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఆలోచించండి తెలంగాణ సోదరులారా. అందువరకే డిసెంబర్ 11 తారీఖు నాడు మనకు 2013-14 తెలంగాణ రాష్ట్రం గురించి ఒక జేఏసీ ఏర్పాటు చేశారు. అప్పుడు కేంద్ర కమిటీ సోనియా గాంధీ అమ్మ గారు మనకు రాష్ట్రాన్ని స్పాన్సర్ చేశారు. అలాగే మనం కూడా తెలంగాణ వృత్తి కార్మికుల స్వేచ్ఛ హక్కు గురించి ఒక జేఏసీని ఎన్నుకుందామని చెప్పి మనవి చేస్తున్నా ఫ్రెండ్స్. నాతో నడిచేది ఎవరు, నడవది ఎవరు? ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్. ఎందుకంటే సోషలిజంగా నేను పోరాడుతున్నా. వృత్తి లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకు, తెలంగాణ వాళ్ళ గురించి నేను పోరాడుతున్నా ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి. ఇదే మీకు చిన్న విన్నపం ఫ్రెండ్స్. బిగ్ ఫ్రమ్ రాజేష్.